ముందు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉంటే వాడు చెప్పినది చేయుట అన్నది ఉంటుంది. వాడు ఉన్నాడో లేదో మనకేం తెలుసండి, ఆయన అంటాడంతే. అలాగా మనం ఏం చేస్తే మాత్రం ఏమైంది, చచ్చిపోయిన తర్వాత ఏమైందో తెలిసి వచ్చిందా, ఇక్కడ ఉండగా సుఖపడితే సరిపోయే అని సుఖపడ్డం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ళు పడతావు? మహా అయితే కలియుగంలో 100 ఏళ్ళు. 100 ఏళ్ళు ఎంతలో తిరుగుతాయి, అయిపోయిన తర్వాత పడిపోతుందా శరీరం? జీవుడు వెళ్ళి నిలబడతాడా ఈశ్వరుడి ముందు? అప్పుడు కొన్ని కోట్ల జన్మలు పోరా నువ్వు నీచమైన ఉపాధిలో కంటే, అప్పుడు తెలిసొస్తుంది మనుష్య ఉపాధి యొక్క గొప్పతనం ఏమిటో. వాడు ఉన్నాడు అని నమ్మడం మొదలుపెట్టాడు అనుకోండి, ఈ లోకంలో ఎవ్వడూ కూడా అమానుషముగా ప్రవర్తించడు. అనాదిగా భారతదేశం శాంతికి నిలయమై పరోపకారం చెయ్యడానికి కారణం ఏమిటి అంటే, ఏదో రకరకాలైన సిద్ధాంతాల వల్ల, ఏదో పక్కవాడికి ఉపకారాలు చేయడం అనేటటువంటిది చేసి తీరాలని చేసినటువంటి ఏవో చట్టాల వల్ల కాదు. దేనివల్ల భారతదేశంలో శాంతి నిలబడింది, దేనివల్ల భారతదేశంలో పక్కవాడికి ఉపకారం చేయడం వచ్చింది అంటే భక్తి అన్న కారణం చేత. ఆ భక్తి అన్నది ఒకటి ఉందనుకోండి, వాడు ఉన్నాడు కాబట్టి వాడు చూస్తాడు, నీ చేయను దొంగతనం, నాకు ఇక్కడే దొరికిన స్వర్ణ కంకణం అది ఎవరిదో ఇచ్చి వెళ్ళిపోతాననుకున్నాడు అనుకోండి, ప్రతివాడు అలా భావన చేశారనుకోండి, నాకు ఈశ్వరుడు ఇచ్చినది తప్ప, నా కష్టార్జితము తప్ప నేను ఎవరిది ఆశించను అన్ననాడు ఇంతమంది పోలీసులు ఎందుకు, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇన్ని కోర్టులు ఎందుకు, ఇంతమంది జడ్జీలు ఎందుకు, ఇన్ని సభలు ఎందుకు? అవేమీ అక్కర్లేదు. ఏమీ అక్కర్లేకుండా సమాజము శాంతిగా ఉంటుంది. భక్తి అన్న మాట మూర్ఖత్వము. భక్తి అక్కర్లేదు. భక్తిని పక్కన పెట్టి శాంతిగా బతకండి. ఏ కారణానికి బతుకుతారు? ఎందుకు శాంతిగా ఉంటారు? ఎన్నాళ్ళు మీ పక్కన పడి నిలబడి కర్ర చూపిస్తే శాంతిగా ఉంటుంది సమాజం? భక్తి చేత మాత్రమే శాంతి సాధింపబడుతుంది. అందుకే అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఉన్ననాడు చెయ్యకూడని పని చెయ్యడు, చెయ్యవలసిన పని మానడు. వాడు ఉన్నాడు, చూస్తున్నాడు, నేను చేయకుండా ఎలా ఉంటాను? ఎవడో చూస్తాడని సంధ్యావందనం కాదు, వాడు చూస్తాడు. వీడు ఇవాళ సంధ్యావందనం చేశాడా చేయలేదా ఆయనకి తెలుసు. అందుకని ఆయన కొరకు సంధ్యావందనం. ఏ పని చేసినా ఆయన చూస్తున్నాడు. ఆయన చూడకపోవడం ఏం లేదు. నా పూజామందిరంలో ఏదో విగ్రహ రూపంలో ఏం కూర్చోలేదు. ఆయన ఎప్పుడూ నన్ను గమనిస్తూనే ఉంటాడు, నేనేం చేస్తున్నానో. అన్నప్పుడు నేను ఎలా తప్పు చేస్తాను చెప్పండి? భయపడతానా? భయపడినా రేపు ఎలా వెళ్ళను పూజామందిరంలోకి? ఏమని నమస్కారం పెట్టను? వాడు అడగడు నిన్న ఏం చేశావు. పెద్ద పట్టుపంచ కట్టుకుని లోపలికి వచ్చేస్తే నమ్ముతాను అనుకుంటున్నావా? నిన్న ఎలా ప్రవర్తించావు నువ్వు అని అడగడు.